ముచ్చట్లు షురు చేసుకుందాం. ధూమ్ ధామ్ ముచ్చట్లు షురు. భయంగల్ల కోడి బజాట్ల గుడ్డు పెట్టిందట. అగో గట్లనే ఉన్నట్టున్నది కదా మన రేవంత్ సారు వారి పనితనం. అయితే మన రేవంత్ సారు ముఖ్యమంత్రిగా విమానం తిన్నప్పుడే ఏమన్నాడోల్లా, ఇది ప్రగతి భవన్ కాదు ప్రజాభవన్, జనాలొచ్చి బాధలు చెప్పుకోవచ్చు, కంచెలు ఊడవీకుతా, సలాకులు తీస్తా, ఎవలన్నా రావచ్చు, ప్రజావాణి కార్యం ఉంటది, నేను కూడా ఉంటా, మంత్రులందరూ ఉంటారు అని ఒక సుతారం ముచ్చట్లు చెప్పిండా. అసలు ఇప్పుడేమో ప్రజాభవన్ నుంచి వారిపోయినంత పని చేసిర్రు. ఆగా చూడండి కావాలంటే మీరే. అంటే ఈ ప్రజావాణి కాంగ్రెస్ కార్యకర్తల కోసమేనా? గట్లనే కొడుతుంది మరి. రోజు ప్రజావాణి ఉంటదన్నారు, సీఎం మంత్రులు ఈ కార్యంలో ఉంటారన్నారు. ఆ టెన్క వారంలో 2 వద్దులే ప్రజావాణి ఉంటదన్నారు. ఇక ముఖ్యమంత్రి మంత్రులు ఆ ప్రజావాణి కార్యంలో కనబడితే ఏదో పేరుకు పేరంటం పెట్టినాం కదా అని జనాల కాడ కాయిదాలు తీసుకున్నాడు. అయితది పోని వాపస్ మరగొట్టిరు. మరి ఇన్ని నెలల సంది ఎంతమంది తక్లీఫ్లు తీర్చిరంటే చెప్పుడే లేదు. తీరుస్తే కదా చెప్పేందుకు అసలు. ఇక ఇప్పుడేమో ప్రజావాణి ప్రజాభవన్ నుంచి పార్టీ ఆఫీస్కే మార్చి పడేసే. అసలు జనాలు గాంధీ భవన్ కు ఎందుకు రావాలి? జనాలకు గాంధీ భవన్ కు సంబంధం ఏమున్నది అసలు? అంతేనే కదా. కొంపదీసి తక్లీఫ్లు చెప్పేందుకు వచ్చింది కావచ్చు. అచ్చినోళ్ళకి వచ్చినట్టు చేయి పట్టి కండువాలు కప్పి సాగదోలుతారా ఏంది? ఏమో ఈ ఘనకార్యం కూడా చేసినా వేయొచ్చు. ఇగో గిట్లనే అంటురోళ్ళ ప్రజావాణి కోసము కిలోమీటర్ల దూరం నుంచి వచ్చిన జనాలు. దసరా పండుగ దగ్గర పడుతున్నది కదా, వచ్చే నెల 12కా 13 కానీ. దసరా అంటే మన తెలంగాణలోనే పెద్ద పండుగ, ధూమ్ ధామ్ చేస్తారు. అసలు ఆ ఎంజాయ్మెంటే అలా ఉంటుందల్లా. అయితే గా మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి కాడ ఒక ఊరి యూత్ పిల్లగాన్లు దసరా స్పెషల్ ధమాకా ఆఫర్ పెట్టిర్రు. అది ఉత్తపచ్చి ధమాకా ఆఫర్ కూడా కాదు, చూస్తే మీరు నోరెల్ల పెడతారు. జర చూసి పర్షాన్ కాండ్రి మరి. రండి బాబు రండి, బోయపల్లి వారి దసరా ధమాకా ఆఫర్. 100 రూపాయలు కట్టి టోకన్ తీసుకోర్రి. 10వ తారీఖు నాడు అదృష్టవంతులైపోర్రి. ఫస్ట్ ప్రైజు గొర్రె పొటేలు, సెకండ్ ప్రైజు మేకపోతు, ఇక థర్డ్ ప్రైజు ఇంటే మత్తెక్కుతుంది మరి. చెప్తున్నా, జానీ వాకర్ ఫుల్ బాటల్ అట. 4వ ప్రైజు టీచర్స్ ఫుల్ బాటలు. 5వ ప్రైజ్ ఏమో బ్లాక్ డాగ్ బ్రాండీ సీసా. 7, 8 ప్రైజులేమో నాటుకోడి. అయ్యో గదేనొల్ల మన దేశం కోడి పుంజట. 9, 10వ ప్రైజ్ ఏమో ఇగో ఈ దేశం కోడి పెట్టనట. ఇగో ఇది బంపర్ ఆఫరు. మన బెల్లంపల్లి దగ్గర ఉన్న బోయపల్లోలు పెట్టిన బంపర్ ఆఫరు, దసరా ఆఫర్ అట.
ప్రైజులు రావాలంటే ఫస్ట్ 100 రూపాయలు కట్టి టోకన్ తీసుకోవాలన్నట. ఇక 10వ తారీఖు లక్కీ డ్రా తీస్తారట. మరి ఎందుకయ్యా గిట్ల మందు ముక్క ఆఫర్ పెట్టిర్రు అని అడిగితే ఏమంటారు, దసరా నాడు పైసలు లేనోళ్ళు కూడా అందరు మందు తాగాలి, ముక్కతోని కడుపు నింపుకోవాలి, అందుకే ఈ ఆఫరు అని చెప్పుకొస్తున్నాడు. ఇగో ఈ ఊరి పిల్లగాడు చెప్తున్నాడు, ఈనుండ్రి. దీంట్లో 100 రూపాయల టోకెన్ పెట్టాం. 100 రూపాయల టోకెన్ కి మళ్ళీ లిమిటెడ్ గా మేము 600 కూపన్స్ పెట్టాం. ఎక్స్ట్రా కూపన్స్ ఏం లేదు. 600 దీంట్లో ఏమీ ఆశించకుండా 600 కూపన్స్ మాత్రమే మేము తీసుకుంటాం. మళ్ళీ మేము ఇది 10వ తారీఖున అందరి సమక్షంలో సాయంత్రం 4 గంటలకు మేము మా పోషమ్మ టెంపుల్ పక్కన మేము డ్రా తీస్తాం. ఈ డ్రాలో 10 బహుమతులు పెట్టాం. మొదటి బహుమతిగా గొర్రె పొట్టేల్, రెండో బహుమతి మేకపోతు, మూడో బహుమతిగా జానీ వాకర్, నాలుగో బహుమతిగా 100 పేపర్స్. ఎందుకంటే దసరా అంటేనే మన తెలంగాణకు పెద్ద పండుగ అంటే దసరా. ఈ దసరా పండుగని మనం ఎంజాయ్ చేయడానికి మా బోయపల్లి యూత్ అందరం కలిసి ఒక ఎంటర్టైన్మెంట్ గా ఉంటది, బాగుంటది అని ఆలోచించి మేము ఇది కండక్ట్ చేయడం జరిగింది. దీంట్లో ఏమీ ఆశించలేదు. ఆగనట అందరూ ధూమ్ ధామ్ గా సంబరాలు చేసుకునేందుకు ఇగో ఈ ఆఫర్ పెట్టిరు బరాబరే. ఆగరిసే లక్కీ డ్రాల గెలవకుంటే ఆ 100 రూపాయలు కూడా పోయినట్టే కదా మరి. అంటే పోతే 100, వస్తే మేకపోతు, అంతేనా మరి? నిజంగా పైసా కూడబెట్టుకొని కట్టుకున్న ఇల్లు కండ్ల ముందే కూల్చి పడేస్తే ఎట్లుంటదోల్లా, పానం ఎంత కలుక్కుమంటది. అసలు పేదోళ్ళకి ఇల్లుండుడే గగనం. అసంటిది ఉన్న చిన్నపాటి ఇల్లుని సత్యనాశ చేస్తే ఎంత బాధ ఉంటుంది చెప్పు. పానం పోయినట్టే అవుతుందా కాదా? అగో ఇప్పుడు మన తెలంగాణలో గట్లనే అవుతుంది కథ. గరీబోళ్ళ గోస చూస్తుంటే నాకే కండ్ల పొంట నీళ్ళు వస్తున్నాయి. అగో చూడురి ముచ్చట పురాగా మీరే. బా వీళ్ళ బాధ ఇంటుంటే ఎంత ఘోరం అనిపిస్తున్నదోల్లా. అసలు కండ్ల ముంగట్నే ఇల్లు గూల్చేస్తుంటే ఈ బుజ్జి మనసు ఎంత తన్లాడింది కావచ్చు. బుక్కులు పోయినాయని ఎంత రంది పెట్టుకున్నది అసలు. ఈ బాధ కలకాలం ఉంటదా ఉండదా? రేవంత్ సారు ఏంది సారు ఇది అసలు? ఏం హైడ్రా సారు ఇది? హైడ్రా అని పెడితివి. ఈ పేదోళ్ళని ఎందుకు సారు ఇంతగానో మాగం చేయబడితివి? హైదరాబాద్ వాళ్ళు షెయ్యు పార్టీకి ఓట్లు వేయలేదని వీళ్ళ మీద ఇట్లా పగ తీర్చుకుంటున్నావా సారు? ఇగో గిట్లనే బాధపడుతుండ్రు కాదా మరి? హైడ్రాని పెట్టిర్రు, సరే పెడితిరి, కబ్జా చేసి అంతస్తుల మీద అంతస్తులు కట్టుకున్నోళ్ళ బంగ్లాలు ఇడిచిపెట్టి చిన్న ఇండ్లు చిన్నోళ్ళ మీద చూయించుడేంది అసలు? ఇప్పుడు ఈ బుజ్జికి ఏం జవాబు చెప్తావు సారు? బడికి ఎట్లా పోవాలి? గంతగనం మనసులో పడ్డాక ఆమె చదువుతుందా ఇప్పుడు? ఈడనే కాదోల్లా, అటు వరంగల్ మైబాద్ జిల్లాలో కూడా గిట్లనే అక్రమంగా కట్టిర్రు ఇండ్లు అని అనుకుంటా బుల్డోజర్లతోని కూలగొడతాండ్రు. ఇగో వీళ్ళైతే పెట్రోల్ మీద పోసుకుంటుండ్రల్లా. ఇల్లు కట్టుకునుడంటే చిన్న ముచ్చట్నా మరి? ఎంత రెక్కల కష్టం చేయాలి? అవన్నీ గంగల కలిసినట్టేనా మరి? ఎవలో చేసిన పాపము ఎవలో కబ్జా చేసి పైసలు తీసుకొని వీళ్ళకంట పడితే వీళ్ళెందుకు లాస్ కావాలి? వీళ్ళ కమ్మినోని ఈ పుష్చింతపండు చేయాలి గాని పైసలు పెట్టి వీళ్ళు లాస్ అవుడేంది అసలు? అరే ఎంత అన్యాయం వల్ల ఇది. ఇక ఈ అక్రమంగా ఇల్లు కట్టిరనే కాదు, మన కేసీఆర్ సార్ కట్టించిన డబుల్ బెడ్రూమ్ ఇండ్ల మీద కూడా గిట్లనే కోపం పెంచుకున్నట్టున్నది మన చెయ్యి పార్టీ సర్కారు. తొర్రూరనొల్ల కేసీఆర్ సార్ ఇచ్చిన డబుల్ బెడ్రూమ్ ఇండ్లకెళ్ళి పాపం వీళ్ళను ఖాళీ చేయించేసిర్రు. అరే సార్ మీద కోపం ఉంటే మీరు చూసుకోర్రి, గంతేగాని వీళ్ళ మీద చూయించుడేంది? కేసీఆర్ సార్ ఆనవాళ్లు లేకుండా ఏత్తా అని శపథం బట్టి పేదోళ్లకు ఇల్లు లేకుండా ఏసుడేంది? ఇది తరీకనేనా అసలు? ఇదెక్కడి ప్రజాపాలన? ఇదెక్కడి ఇందిరమ్మ పాలన? గిట్లుంటదా అని గరమైతాండ్రోల్లో. అన్నట్టు వాన పడుతుందా అనొల్లా? అసలే ఇది రెయినీ సీజను. అయ్యో ఏందోళ్ళ గట్ల చూస్తాండ్రు. రెయినీ సీజన్ అంటేనే రెయిన్స్ వచ్చే సీజన్ కాబట్టి రెయినీ సీజన్ అంటున్నా. రెయిన్స్ వస్తున్నాయో అలా చూడురి ఓ మల్క. సరే ఇక రెయినీ సీజన్ ముచ్చట ఓ మల్కట్టు పక్కకు పెడితే ఇప్పుడు మన ముచ్చట్లకు మా అక్క షర్మిలక్క వచ్చింది. మరి షర్మిలక్క అంటే ఉత్తపచ్చిగా రాదు కదా నొల్ల, ఏదో ఒక ఉద్యమం పట్టుకొని వస్తుంది. మరి ఈ తాప ఏ ఉద్యమం పట్టుకున్నది ఏంది కథ? అరుసుకొనొద్దాం రాండ్రి. సప్పుడు మంచిగా వినబడుతుందా నొల్ల? అన్నం గిన్నెను గంటతోని గనగన గనగన అనుకుంటే ఎట్లా కొడుతున్నదో చూడు. అయితే అక్క అన్నం గిన్నెను పరాష్కానికి కొడతలేదు వల్ల ఉద్యమము, నిరసన, పోరాటము ఇవన్నీ అన్నట్టు ఆంధ్రాల చంద్రబాబు సర్కారు ఉన్నది కదా నొల్ల. ఇక ఆ సారు కూడా మన రేవంతం సారు 6 గ్యారంటీల లెక్కనే
సూపర్ 6 పెడతా అని మాటిచ్చిండు ఓట్లప్పుడు. కానీ సేమ్ రేవంత్ సార్ లెక్కనే ఆ సూపర్ 6ల ముచ్చట్నే మర్చిండట. అందుకే అక్క ఇక అన్నం గిన్నెనే పట్టుకొని చంద్రబాబు సార్ చెవులు షిల్లు అనేటట్టు సప్పుడు ఎత్తాంది. అంతేనా అక్క? ఒక కేంద్ర మంత్రి విశాఖ స్టీల్కు పర్యటన చేస్తే అది కూడా విజయమేనట. మరి ఇవి విజయాలు అని మీరు చెప్పుకుంటుంటే ఇక మీరు సూపర్ 6 ఏం అమలు చేస్తారు అని మాకు అనుమానం వస్తుంది. చంద్రబాబు గారు ఈ రోజు వరకు కూడా మాట్లాడుతున్న మాటలు ప్రభుత్వానికి ఇబ్బందిగా ఉంది, డబ్బులు లేవు అని మాట్లాడుతున్నారు. కానీ చంద్రబాబు గారు మీకు ఎన్నికలప్పుడే తెలుసు 11 లక్షల కోట్ల రూపాయలు మన రాష్ట్రం మీద అప్పు ఉంది అని తెలిసి అన్ని వాగ్దానాలు ఇచ్చారు. సూపర్ 6 కాదు, సూపర్ 6 తో పాటు 3 సెంట్ల భూమి ఇస్తామన్నారు, ఆడబిడ్డలకు పెళ్లిళ్ళు అయితే 1 లక్ష రూపాయలు ఇస్తామన్నారు. ఇలాంటి ఎన్నో వాగ్దానాలు చేశారు మీ మేనిఫెస్టోలో. మరి ఇవన్నీ ఏమయ్యాయని అడుగుతున్నాం. వెంటనే సూపర్ 6 అమలు చేయండి. అసలు మీరు ఒక్కొక్క పథకానికి ఎంత డబ్బు ఖర్చు పెడుతున్నారు, ఎప్పటి నుంచి ఖర్చు పెడుతున్నారు, ఎప్పుడు అమలు చేస్తారు? ఒక శ్వేతపత్రం రిలీజ్ చేయాలని కాంగ్రెస్ పార్టీ అంతవరకు మీరు మీ వాగ్దానాలు నిలబెట్టుకునేంత వరకు మేము ఆందోళన ఆపమని కాంగ్రెస్ పార్టీ కూటమి సర్కార్ని హెచ్చరిస్తుంది. ఆగనట. కానీ ఏ మాట కామాటేనోల్లా ఇప్పుడు ఆంధ్రాల లడ్డులొల్లి నడుస్తున్నది. మనకాడ కదా 6 గ్యారెంటీలు పక్కకు పోయి హైడ్రా గురించి మాట్లాడుకున్నట్టు ఆంధ్రాలో కూడా సూపర్ 6 మర్చిపోయి లడ్డు నెయ్యి గురించే మాట్లాడుకుంటున్నారు. అందుకే షర్మిలక్కనే బాణం లెక్క ముంగట పడ్డది. గిన్నెలు శంషాలతోని ఇట్లా విజయవాడలో కొట్లాడుతున్నది. అక్కను మెచ్చుకోవాల్సిందే పటు. రుణాలు ఎంత మందికి మాఫీ అయినాయోల్లా. రేవంత్ సారేమో చేసేసినాం, రైతులందరూ ఖుషిగా ఉన్నారు అని అనబడుతున్నాడు కదా. ఇక ఇంకో దిక్కేమో సగానికంటే ఎక్కువ మంది రైతులకు రుణాలు మాఫీ కాలేదు. మాఫీ అయ్యుర్రి సారు అని అడుగుతానేమో కేసులు పెడతాన్రు, దబా ఇస్తాన్రు. ఇదే నడుస్తుంది. మీరు కూడా చూసిర్రు, నేను కూడా మీకు ఇదివరకే చెప్పిన రుణాలు మాఫీ కాని రైతుల గోస ఎట్లున్నదో. అయితే సూర్యాపేట జిల్లాల రైతులు రుణాల మాఫీ కోసం ఏం చేసిర్రో మీరు చూడాలే, చూసి తీరాలే. చూడురి. ఇగో వీళ్ళందరూ రుణాలు మాఫీ కానోళ్ళే. సూర్యాపేట జిల్లా చిలుకూరోళ్ళు. లీడర్లకు ఆఫీసర్లకు ఎన్ని మాటలు చెప్పినా ఇనుడే లేదు. రైతులం అంటేనే దేక్తలేరట, దబాయిస్తున్నారట. అందుకే వీళ్ళు సొసైటీ ఆఫీసుకు వచ్చి తాళాలేసిర్రు. లోపల ఆఫీసర్లు కూడా ఉన్నారు. మాకు మాఫీ ఎత్తామని మాటిస్తేనే తాళాలు తీస్తాం అని నిరసన చేసిర్రు. అగో ఓ దిక్కు ఈ రైతులు ఇట్లా నిరసన చేస్తుంటే పోలీసు వాళ్ళు వచ్చిర్రోల్లా. మేడం ఏమంటుందో వినాలే మీరు. హాగనట. ఇప్పుడు కేసు పెడతారట. 1 లక్ష రూపాయల కోసం చూస్తే కోర్టుల చుట్టూ తిరుగుకుంటా ఇంకో 1 లక్ష రూపాయలు ఎక్స్ట్రా పెట్టవలసి వస్తుంది. ఎందుకొచ్చిన తిప్పల సపడేక ఓర్రి అని పుక్కిట్లా సలహా ఇస్తుంది. ఇక చెప్పుర్రి మీరే. అంటే రుణాలు మాఫీ చేస్తామని చెప్పింది సర్కారే, చేసినావు అని సప్పట్లు కొట్టించుకునేది సర్కారోళ్ళే, మాఫీ కాలేదు కదా అని అడిగినందుకు కేసులు కూడా పెట్టేది వాళ్ళే. ఇదెక్కడ అన్యాయం? ఇదేం గోస? ఇంత అభిమానం ఉంటుందా? ఇగో వీళ్ళ బాధలు ఇనుండ్రి. మాకు రుణమాఫీ కాలేదు, పీఓ నిర్లక్ష్యం వల్ల కాలేదండి. ఆన్లైన్ చేయకపోవటం వల్ల మాకు కాలేదు. ఆయన నిర్లక్ష్యం వల్లనే మాకు రుణమాఫీ కాలేదు. మాకు న్యాయం చేయాలని కోరుతున్నాం. ఆమె వస్తాయి ఇప్పుడు పంపినాం అంటుండు. ఇప్పుడు పంపేది ఏందండి? 6 నెలల క్రితం మేము తీసుకుంది సెప్టెంబర్ నుంచి. కట్ ఆఫ్ డేట్ కంటే ముందే తీసుకున్నాం మేము. 4 సార్లు వచ్చిన బ్యాంక్ వచ్చి వాళ్ళు నవ్వుతుర్రు. బ్యాంకు వాళ్ళు రాసియలే. వీళ్ళనే కాదల్లా, మన తెలంగాణ అంతా గిట్లనే తనలాడుతున్నది. రుణాలు మాఫీ గాక కంటి మీద నిద్ర ఉంటలేదు రైతులకు. నిరసనలు చేస్తాన్రు. సెల్ఫీ వీడియోలతోని రేవంత్ సార్కు మతలబ్ పంపుతున్నారు. చలో ప్రజాభవన్ అని పెట్టుకుంటే ఎక్కడెక్కడ ఆపుతురు. అయినా మాఫీ ముచ్చట మాత్రం తీర్తలేరని వీళ్ళు రంది పెట్టుకున్నారు. అన్నం పెట్టే రైతులను ఇట్లా రంది పెట్టించుకుంటే ఏందన్నట్టు? ఇదెక్కడి పాలన, ఇదేమి సర్కారు అని శాపాలు పెడుతున్నారు. గురువు లేని విద్య గుడ్డి విద్య. అమ్మా నాయన అటెనక చదువు చెప్పిన టీచర్లే గురువులు. పిల్లల భవిష్యత్తు బడి టీచర్ల చేతులనే ఉంటది. వాళ్ళు చెప్పే పాఠాలతోనే పిల్లలు ఎదుగుతారు, పెద్దోళ్ళైతారు కదా. అందుకే ఎవరు ఎంత పెద్దగైనా ఎంత ఎత్తుకు ఎదిగినా చిన్నప్పుడు పాఠాలు చెప్పిన పంతుళ్ళు కనబడితే దండం పెడతారు. మరి ఇగో ఈ టీచర్ను చూసి ఏమంటారో మీరే అనుర్రల్లా. వరెవ్వా అగు చూసిర్రా, జల్సల రాయిన్ లెక్క ఎంత దర్జాగా వండుకున్నాడో. ఈయన బడి టీచరే. ఈయన ఇట్లా సాపేసి వండుకున్నది కూడా క్లాస్ రూముల్లే. మరి పిల్లలు రాలేదా అంటే అచ్చిర్రు.
సారు జర మాకు పాటలు చెప్పురు సారు అచ్చ చాలా షేప్ అయింది అని అంటే ఆయన ఏమంటుడు చూడు. अरे रात को सोया नहीं यार, सुबह घर पूरा धोया बोरिंग चालू करके। क्यों? अरे अब क्या बोलूं आपको, और मैडम बोले पूरे घर धो मंपाओ फिनाइल डाली पूरे घर में डाल दी मैंने, वो बाटल आता है बड़ा वाला वो हम सब धो दी। ఏ ఒక గంట సేపు ఇట్లా వండనియ్యి ఆటెనక పాటలు చెప్తా గాని ఏమో చదివి ఏమన్నా అయ్యేదున్నదా. ఇగో గిట్లా అనబట్టిండు. ఎందుకంటే సార్వారు ఫుల్లుగా తాగిండు. ఇంకేంది ఇంటికి పోతే ఇంటమే తంతదో ఏం పాడో, బడిని మించిన సేఫ్టీ ఏం లేదనుకున్నట్టున్నాడు. తాగింది దిగేదా ఇంకా గిట్లా క్లాస్ రూముల్నే రెస్ట్ తీసుకుంటుండు సార్వారు. ఇక చెప్పురోల్లా ఇసొంటి సార్లను ఏమనాలే. అసలు ఇసుంటోళ్ళు పాటలు చెప్పేదందుకు అక్కడికి వస్తారా? ఈ పిల్లల బతుకులు ఏం కావాలి అసలు? చదువు విలువ ఈ సార్కు తెలియదా అంటే తెలుసు. కష్టపడి చదివి పాస్ అయ్యే పంతులైండు. మరి అసుంటప్పుడు ఎట్లుండాలే? తాగొచ్చుడేంది అసలు? పోరగల బతుకులను గిట్ల బుగ్గుపలి చేసుడేంది? మధ్యప్రదేశ్ రాష్ట్రంలో నా ఒక సర్కార్ బల్లే ఈ సారు గిట్ల లలిత కళలు చూయించిండు. ఏ రాష్ట్రమైనా గాని గిట్ల వేసినోని నౌకలకెళ్ళే ఊడవీకాలే నన్ను అడిగితే. లేకుంటేంది మరి? ఇవన్నట్టు అయ్యాలటి ముచ్చట్లు. మళ్ళా రేపు వచ్చేటప్పుడు ఇంకిన్ని ముచ్చట్లు తీసుకొని కలుస్తుంది మీ మల్లీశ్వరి. అప్పటిదాకా మీరైతే చూస్తూనే ఉండరు టీ న్యూస్. నేను ఉంటా మరి. నమస్తే, టాటా.